మీ దృష్టికి తీసుకొని రాబోయే నోటిఫికేషన్ కు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సింహాలు ఎక్కువగా ఉంటాయి? ఏ గుజరాత్, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి మహారాష్ట్ర. ఇక జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే కేంద్ర అటవీ శాఖ లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్న విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం కేవలం సెంట్రల్ జూ అథారిటీ అఫీషియల్ వెబ్సైట్ లోనే అవైలబుల్ గా ఉంది. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్ కు అప్లై చేయాలంటే క్యాండిడేట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటు కొంత ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ వచ్చి తీరాలి. అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ ఏజ్ 27 ఏళ్లకు మించి ఉండరాదు. ఈ ఏజ్ విషయంలో SC/ST క్యాండిడేట్లకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం క్యాండిడేట్ cza.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. ఆఫ్లైన్ ద్వారా క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ అప్లికేషన్ కు అక్టోబర్ 31 లోగా సెండ్ చేయాలి. లేదంటే అప్లికేషన్ ను fo-cza@nic.in అనే ఈ ఈమెయిల్ ఐడి కైనా సెండ్ చేయాలి. నోటిఫికేషన్ లో అడిగిన పద్ధతిలోనే క్యాండిడేట్లు అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ లో ఎలాంటి తప్పులు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వచ్చిన అన్ని అప్లికేషన్స్ లోంచి కొన్నింటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు కాల్ లెటర్ సెండ్ చేసి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూను కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా ఒకరిని లోవర్ డివిజన్ క్లర్క్ గా రిక్రూట్ చేసుకుంటారు. లోవర్ డివిజన్ క్లర్క్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నెలకు 20,000 నుంచి 63,000 వరకు శాలరీ ఉంటుంది. దీంతో పాటు అలవెన్స్ లను కూడా పే చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎన్నో ఫెసిలిటీలను క్యాండిడేట్ పొందుతాడు. వేకెన్సీ ఒకటే అయినా క్యాండిడేట్లు అప్లై చేయకుండా ఉండకూడదు. ఈ నోటిఫికేషన్ ను మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా రివైండ్ చేసుకుందాం. కేంద్ర అటవీ శాఖ సెంట్రల్ జూ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ను ఫిల్ చేయనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ cza.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్ ను సెలెక్ట్ చేస్తారు. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 31. అప్లికేషన్ ను ఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ అడ్రస్ కు సెండ్ చేయాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి టైపింగ్ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్లకు స్టార్టింగ్ శాలరీ 20,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. దీంతో పాటు అలవెన్స్ లను కూడా పే చేస్తారు. అప్లై చేసుకునే క్యాండిడేట్ 27 ఏళ్లకు మించి ఉండరాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 31. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.